ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఏదైతే మాకు ఆఫీస్ నెంబర్కి వాళ్ళు మెసేజ్లు చేస్తారో కాల్ చేస్తారో నాతో మాట్లాడాలని చెప్పి చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులలో సో డెఫినెట్గా సగం ఇంటెలిజెన్స్ లాగా మేము పనిచేస్తున్నాం. మాకెందుకు తెలుస్తున్నాయి? ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా మా ఛానల్ చూస్తుంది. మా ఛానల్ ఏదైనా వార్త వచ్చిందంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, ఎంత నిజం ఉంది, ఎంత అవాస్తవం ఉందని చెప్పి. ఫోన్ ట్యాపింగ్ అవ్వట్లేదు అని చెప్పడానికి లేదు, బరాబర్ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది. మాకు క్లియర్గా కొన్ని సిగ్నల్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరితోనో మాట్లాడినా అనుకోండి, సో అక్కడ మాకు లైక్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు వైరల్ ఫీవర్ వస్తే ఎట్లా సిమ్టమ్స్ ఉంటాయి, అట్లనే ఫోన్ కరెక్ట్గా ట్యాప్ అవుతున్నటువంటి సందర్భంలో మా వాయిస్ ఇంకెవరో వింటున్నట్టు మాకు అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసినారో వీళ్ళు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేయకపోతే మొన్న బక్కా జడ్సన్ అన్న ఇంటికి పోలీసులు ఎందుకు పోయినరు? మొన్న రాత్రి ఆయన ఎవరితోనో మాట్లాడబట్టే, పోలీసులకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉండబట్టే పోయినరు కదా. సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అనేది బరాబర్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సగం ఇంటెలిజెన్స్ లాగా మాస్ వంటోళ్ళం మేము పనిచేస్తున్నాం. నేను బీఆర్ఎస్ హయాంలో కూడా ప్రజల కోసమే కొట్లాడినా, ప్రజల కోసమే మాట్లాడుతున్నా. నా స్టాండ్ ఏదైతే ఉందో అది పార్టీల వైపు కాదు, నా స్టాండ్ ఏదైతే ఉందో ప్రజల వైపు. సో ప్రజాబలం నాకున్నది, ఈ ప్రజాబలం చాలు నాకు. సో ప్రజల తరపున సంక్షేమ పథకాలు ఏమైనాయి, 6 గ్యారంటీలు ఏమైనాయి అని చెప్పి నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను. సో 6 మంత్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలలు నేనేం మాట్లాడలే. ఒక 6 మంత్స్ వరకు కూడా నేనేం మాట్లాడలేదు. మీరు కావాలంటే చూస్తే 6 మంత్స్ తర్వాత నుంచే, 6 నెలల తర్వాత నుంచే నేను మాట్లాడడం మొదలుపెట్టిన. ఎప్పుడైతే ఈ మూసి హైడ్రా అనేది ఇంకా తీసుకొచ్చి సో సామాన్యుల ఇళ్ళ బుల్డోజర్ పెట్టినారో వీళ్ళు ఏం చేసినారు, ఉన్నోళ్ళు ఏం చేసినారు అని చెప్పి మాట్లాడినా. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నా. ఖచ్చితంగా ప్రజల కోసమే మాట్లాడుతున్న ప్రజలారా, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎన్నన్నా చేస్తారు, ఎందుకంటే భయపడేవాళ్ళు మస్తు భయపడతారు. కానీ నా స్టాండ్ ఏంటంటే ప్రజల వైపే. ఏ పార్టీ మద్దతు శ్రావ్యకి లేదు, ఓకే టీవీకి లేదు. నిస్వార్థంగా మాట్లాడినా, నిస్వార్థంగా పనిచేస్తున్నా. ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ లేదు, కాంగ్రెస్ సపోర్ట్ లేదు, బీజేపీ సపోర్ట్ కూడా లేదు. నాకున్న సపోర్ట్ ఒకటే, ప్రజాబలం ఒకటే ఉన్నది. ఈ ప్రజాబలమే నన్ను శ్రీరామ రక్షయ్య కాపాడుతుంది. అండ్ అతి త్వరలో అరెస్ట్ చేసే ప్రణాళికలు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు సీఎంఓలో ప్రెషర్ పెడుతున్నారట. సో నేను కూడా చెప్పినా, ఏం పిక్కుంటారో పిక్కోండి, అరెస్ట్ చేస్తే చేసుకోండి, అన్నిటికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఓకే. సో క్లియర్గా నేను మాత్రం నా కమిటెడ్ వర్క్ పట్ల నేను క్లియర్గానే ఉన్నా. సో ఖచ్చితంగా ఎప్పుడు నా గొంత అయిపోతుంది అంటే, నేను చచ్చిపోయినా కానీ నా గొంత అయిపోతుంది. ఎప్పుడైతే నా ప్రాణం పోతుందో అప్పుడే నా గొంతు మాట్లాడడం ఆగిపోతుంది, అప్పుడే నా గొంతు ప్రశ్నించడం ఆగిపోతుంది. ప్రశ్నించే గొంతుక అని చెప్పి రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టుకొని తిరిగినాడు తుప్పొదిలేలాగా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు అదే ప్రశ్నించే గొంతు ఇప్పుడు మేము కూడా ప్రశ్నించే గొంతులమంటే రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు జీర్ణించుకోలేకపోతున్నాడు, నీలం మధు ముదిరాజ్ జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ ఒకటే. ఎందుకంటే వీళ్ళందరూ చాలా క్లోజు. నీలం మధు ముదిరాజ్కి కొండల రెడ్డి క్లోజు, తిరుపతి రెడ్డి క్లోజు, రేవంత్ రెడ్డి క్లోజు. అక్కడ నుంచి ప్రెజర్ పెట్టిస్తుడట. ఈమెను ఎట్లనన్నా చేసి అరెస్ట్ చేపియండి, అయిపోయింది. అక్కడిక్కడ వీడియోలు చేయించడం అయిపోయింది. ఇంకా ఆయన వెనకడికి వేసేది లేదు. ఇప్పుడు ఇంకేమున్నది, ఈమెను శ్రావ్యాన్ని అరెస్ట్ చేపియాలి, శ్రావ్యాన్ని అరెస్ట్ చేపించి భయభ్రాంతులకు గురి చేయాలి అనేది ఒకటి విపరీతంగా నడుస్తుంది. వాళ్ళు చేస్తురు ఫోన్లు, వీళ్ళు చేస్తురు ఫోన్లు. నేను ఒకటే అన్నా, నేను ఎవరికి భయపడా, ఓకేనా? అండ్ ఎవరికి భయపడను. ఆత్మాభిమానం గల అమ్మాయిని, సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోను. నా ప్రాణం ఉన్నంతసేపు కొట్లాడుతూనే ఉంటా, ట్రై చేస్తూనే ఉంటా, ప్రయత్నిస్తూనే ఉంటా. కానీ వెనకడుగు వేయను, ఫెయిల్ గాను. సో నేను ఖచ్చితంగా చెప్తున్నా, పట్టణచేరు ప్రజలకైనా తెలంగాణ ప్రజలకైనా నేను ఒకటే చెప్తున్నా, శ్రావ్య ఎందుకు ఇదంతా, ఆడపిల్లవై ఉండి నీకు అవసరమా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయక లైఫ్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కసారి నేను వచ్చేసిన అయిపోయింది, వెనకకు తిరిగి చూసేది ఏం లేదు. బరాబర్
నా స్టాండ్ ప్రజల వైపే. అది ఏ పార్టీ అయినా. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్రనే, ప్రజల పక్షానే నేను మాట్లాడినా. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రజల పక్షానే నేను మాట్లాడుతున్నా. బీజేపీ ఇన్ ఫ్యూచర్ అధికారంలో ఉన్న ఇదే బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తా, ఎంపీ అరవింద్ గారిని ప్రశ్నిస్తా, రఘునందన్ రావు గారిని కూడా ప్రశ్నిస్తా, అందరినీ ప్రశ్నిస్తా, ఈటల రాజేందర్ని కూడా ప్రశ్నిస్తా. సో బరాబర్ బీజేపీ అధికారంలో ఉన్నా కానీ నేను ఖచ్చితంగా ప్రజల పక్షానే, ప్రజా గొంతుకగానే నేను మాట్లాడతా తప్ప వెనకడుగు వేసేది లేదు, తగ్గేదే లేదని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలారా, అతి త్వరలో ఇంకా ఏది చేయబోతున్నారో అది చేయబోతున్నారు. సో ఖచ్చితంగా ప్రజా మద్దతు అనేది ఖచ్చితంగా ఈ సందర్భంగా నాకు ఉండాలా. ఇప్పటికే 4-5 ఎఫ్ఐఆర్లు కూడా ఇండైరెక్ట్గా నా మీద నమోదై ఉన్నాయి. కానీ ఆ పోలీస్ స్టేషన్ల నుంచి కానీ నాకు ఒక కాల్ కూడా ఇప్పటి వరకు రాలే. ఏమని? 41 సిఆర్పిసి నోటీస్ రాలేదు, కాల్ రాలేదు. దాని అర్థమైంది, కొన్ని బల్క్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ నమోదు చేసి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి ఎత్తుకపోతారట. సో ఇక్కడ నేనేమంటా తెలుసా, జైలే ప్రశాంతత ఇస్తుంది. బయట ఉంటే ఛానళ్లకు జీతాలు ఇవ్వాలి, మా వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, తీసేస్తున్నా స్టాఫ్ను కూడా, వెళ్ళిపోండ్రా నాయన. ఓకే, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఉంటాయి టెన్షన్లు. జైలు ఉన్నామనుకో టైంకి ఇంత తిండి పెడతారు, మంచిగా అమ్మవారిని. ఈ మధ్య ఈ ఫైటింగ్ ఎక్కువైపోయి నాకు ఈ అరవడాలు ఇవన్నీ ఎక్కువైపోయి ఏమైపోయింది, పూజలు తక్కువైపోయినాయి. సో అందుకే జైల్లో కూర్చొని ఏం చేస్తా, పూజలు చేసుకుంటా, అమ్మవారిని స్మరించుకుంటా, తనే చూస్తుంది, తనే కాపాడుతుంది అని చెప్పి ధైర్యం. అక్కడే ఉంటుంది ప్రశాంతత, ఇక్కడ ఉండదు. జైల్లోనే అసలైన ప్రశాంతత అయితే నాకు దొరుకుతుంది. ఎందుకంటే ఈ జీవితమే బయటనే ఒక జైల్లాగా ఉంది. జైల్లో ఉన్నామనుకో టైం టు టైం ఇంత ఫుడ్ పెడతారు వేడివేడిగా, అది కూడా మంచిగా వేడివేడిగా వస్తుందట. ఏముంటుంది, జపం చేసుకుంటూ ఇంత తపం చేసుకుంటా కూర్చుంటా. సో నేనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయినా, నన్ను ఏం చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, ఏం చేసినా నన్ను ఏం చేయలేరు. జైలుకి పంపిస్తే పోయి కూర్చుంటా. ఏమవుతుంది, తిరిగి వచ్చి మళ్ళీ కొట్లాడతా, మళ్ళీ ఇంతెగబడతా, మళ్ళీ ఇంత ఇంకెక్కువ చేస్తా తప్ప తగ్గను అన్న విషయాన్ని మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా. రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి స్ట్రైట్ అవే మీకే చెప్తున్నా, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రశ్నించే గొంతుకాయ మీరు తప్పు కాదన్నప్పుడు నేను ఎందుకు తప్పు అవుతా? బరాబర్ నేను కూడా ప్రశ్నించే గొంతుకనే, బరాబర్ నేను కూడా ప్రశ్నిస్తా, బరాబర్ ఖచ్చితంగా 6 గ్యారంటీల గురించి మాట్లాడతా, ఈ ఫెయిల్యూర్ గురించి మాట్లాడతా, కుండ బదలు కొడతా, ఉన్నట్టు చెప్తా. అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ అదే రకంగా